మీ భూమి యొక్క లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా ఈ నెంబర్ ఇస్తారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 36 కోట్ల భూములకు ఈ నెంబర్ ఇచ్చారు. ఫ్యూచర్లో మీరు సర్వే నెంబర్తో అంటే 20/A 20/AA అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ యుఎల్పిన్ నెంబర్ ఉంటే చాలు. ఒకే భూమి ఇద్దరికి రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది? ప్రభుత్వ ఆఫీసులో అధికారుల సమక్షంలో జరిగిన రిజిస్ట్రేషనే కదా. మరి ఈ డబుల్ రిజిస్ట్రేషన్ ఫ్రాడ్స్ ఎలా సాధ్యం? మీలో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. దీనికి కారణం సిస్టంలో ఉన్న లూప్ హోల్స్, రికార్డ్స్ అప్డేట్ కాకపోవడం, మ్యాప్ని టెక్స్ట్తో కలిపి చూడకపోవడం, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఈ సమస్యలకు చెక్ పెట్టడానికే భారత ప్రభుత్వం DILRMP డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. మన రాజ్యాంగం ప్రకారం ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్ట్, కానీ దేశవ్యాప్తంగా ఒకటే సిస్టమ్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ రావాలి అనే దీనికి అయ్యే ఖర్చు మొత్తము కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రీసెంట్గా ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ స్కీమ్ని 2026 వరకు పొడిగించింది. దాదాపు 875 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎందుకు? కేవలం పహానీలు ఆన్లైన్లో పెట్టడానికా? కాదు. భూమికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు లైవ్గా అప్డేట్ ఇవ్వాలి. దేశంలో ఉన్న భూమిని ఎలా వాడుకుంటున్నామో తెలియాలి. భూమి ఉన్న వాళ్ళకి, కొనే వాళ్ళకి ఇద్దరికి క్లారిటీ ఉండాలి. ప్రభుత్వానికి ప్లానింగ్ ఈజీ అవ్వాలి. కోర్టు కేసుల్లో ఉన్న సివిల్ కేసులు సగానికి పైగా భూమి గొడవలే. వాటిని తగ్గించాలి. ఫేక్ డాక్యుమెంట్స్, డబుల్ రిజిస్ట్రేషన్లని ఆపాలి. ప్రతి చిన్న పనికి తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరిగే పని తగ్గాలి. రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న డేటా రిజిస్ట్రేషన్ శాఖకు, బ్యాంకులకు కనిపించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ల్యాండ్ రికార్డ్స్ని ట్యాంపర్ ప్రూఫ్గా మార్చడానికి, అంటే రికార్డులను ఎవరు మార్చలేనంత పకడ్బందీగా తయారు చేయడమే దీని టార్గెట్. ఈ కొత్త ఫేజ్లో గవర్నమెంట్ 2 ఇంట్రెస్టింగ్ విషయాల్ని యాడ్ చేసింది. అందులో ఒకటి రెవెన్యూ కోర్ట్స్ కంప్యూటరైజేషన్. భూమి గొడవలు తేల్చే కోర్టులను డిజిటలైజ్ చేస్తున్నారు. అంటే ఒక సర్వే నెంబర్ మీద కేసు ఉంటే అది ఆన్లైన్లో కనిపించాలి. ఇక రెండోది ఆధార్ లింకింగ్. భూమి రికార్డులకు ఆధార్ లింక్ చేయడం. ఇది ప్రస్తుతం వాలంటరీ అయినా ఫ్యూచర్లో దీనివల్ల భూమి ఆస్తులు, డబుల్ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. ఈ 2 పాయింట్లు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు చాలా ఉపయోగపడే విషయాలు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీవర్డ్ ఉంది, ILIMS, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో మీరు ఒక పోర్టల్కు వెళ్ళి ఒక సర్వే నెంబర్ టైప్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఏం కనిపించాలో తెలుసా? ఆ భూమి ఓనర్ ఎవరు, ఆ భూమి మ్యాప్లో ఎక్కడ ఉంది, దాని బౌండరీస్ ఏంటి, దాని మీద ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, ఇవన్నీ ఒకే స్క్రీన్ మీద కనిపించాలి. టెక్స్ట్ మరియు మ్యాప్ ఇంటిగ్రేట్ అవ్వాలి. అప్పుడే ఒక బయ్యర్కి 100% క్లారిటీ వస్తుంది. ఇదంతా విన్నాక థియరీ బాగుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంత పని జరిగింది అనిపిస్తుంది కదా. గవర్నమెంట్ వారి అఫీషియల్ డేటా ప్రకారము 2023 డిసెంబర్ నాటికి పరిస్థితి దేశంలో 95% గ్రామాల రికార్డులు కంప్యూటర్లోకి ఎక్కాయి. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఇది 99% పూర్తయింది. PAB అక్టోబర్ 26, 2024 అప్డేట్ ప్రకారం దాదాపుగా 68% మ్యాప్స్ డిజిటైజ్ అయ్యాయి. SRO సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు మరియు రెవెన్యూ ఆఫీసులు 80% పైగా కనెక్ట్ అయ్యాయి. కానీ ఇక్కడే ఒక ఛాలెంజ్ ఉంది. రికార్డులు ఆన్లైన్లోకి వచ్చాయి, కానీ జియో రిఫరెన్సింగ్ లేదా రీసర్వే అనేది ఇంకా చాలా చోట్ల జరగాల్సి ఉంది. పేపర్ మీద ఉన్న విస్తీర్ణానికి, గ్రౌండ్ మీద ఉన్న విస్తీర్ణానికి చిన్న చిన్న తేడాలు ఇంకా ఉన్నాయి. అందుకే ఆ ఫైనల్ కంక్లూజివ్ టైటిల్ రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఇప్పుడు వీడియోలో అత్యంత ముఖ్యమైన పార్టు అదే యుఎల్పిన్. దీన్నే మనం సింపుల్గా భూ ఆధార్ అనొచ్చు. ఇది ఒక 14 అంకెల నెంబర్. మనిషికి ఆధార్ ఎలాగో భూమికి యుఎల్పిన్ అలాగన్నమాట. మీ భూమి యొక్క లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా ఈ నెంబర్ ఇస్తారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 36 కోట్ల భూములకు ఈ నెంబర్ ఇచ్చారు. ఫ్యూచర్లో మీరు సర్వే నెంబర్తో అంటే 20/A 20/AA అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ యుఎల్పిన్ నెంబర్ ఉంటే చాలు. అలాగే NGDRS, దీన్నే వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ అంటారు.
దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దేశమంతా ఒకేలా ఉంటుంది. ఇంటి నుండే డేటా ఎంట్రీ, ఆన్లైన్ పేమెంటు, స్లాట్ బుకింగ్ అన్నీ ఈజీ అవుతాయి. మన లోకల్ విషయానికి వస్తే తెలంగాణలో ధరణి పోర్టల్ మెయిన్ కాన్సెప్ట్ కూడా ఇదే. ఇప్పుడు లేటెస్ట్గా భూభారతి పోర్టల్. సామాన్యుడు కూడా ల్యాండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం త్వరలోనే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే శాఖలను కలిపి ఒక యూనిఫైడ్ డిజిటల్ ఫ్రేమ్వర్క్ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పోర్టల్ ద్వారా అడంగల్ 1B పాస్బుక్ అన్నీ ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు ఉంది. గుర్తుపెట్టుకోండి, DALRMP అనేది ఒక స్కీమ్ కాదు. ఇది ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్. రాబోయే రోజుల్లో సర్వే నెంబర్ల కంటే ULPIN నెంబర్లే ఎక్కువ వినపడతాయి. ఈ మార్పుల వల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఫ్రాడ్స్ తగ్గుతాయి. ఒక జెన్యూన్ ఇన్వెస్టర్గా మీరు సేఫ్గా ఉంటారు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ యాడ్ చేసిందని అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే భూమి అనేది కేవలం మట్టి కాదు, అది మన ఎమోషన్, మన సేవింగ్స్. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. దిస్ ఈజ్ అబౌట్ ది వీడియో. ఐ విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే సేఫ్. జై హింద్.